హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుగు టైపింగ్ గురించి నేర్చుకుందాం. తెలుగు టైపింగ్ అనేది మనకి ప్రతి చోట అవసరం పడుతూ ఉంటుంది. మన తెలుగు డిటిపి చేయాలన్నా, తెలుగు పాంప్లెట్స్ ఏమైనా డిజైన్ చేయాలన్నా, మన ఫ్లెక్సీలో తెలుగు టైపింగ్ చేయాలన్నా, విజిటింగ్ కార్డులో తెలుగు టైపింగ్ చేయాలన్నా, మనకి అన్ని చోట్ల కూడా మనకి తెలుగు టైపింగ్ చాలా అవసరం పడుతూ ఉంటుంది. అందుకోసం ఏంటంటే తెలుగు టైపింగ్ అనేది మనం నేర్చుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారు చాలా కష్టంగా ఉంటుంది అనుకుంటారు. అలా ఏమి ఉండదు. మనకి తెలుగు టైపింగ్ అనేది మనకి ఎంత ఈజీగా నేర్చుకోవచ్చు అనేది నేను ఈరోజు మీతో చెప్పడం జరుగుతుంది. వీడియో మొత్తం కూడా చూడండి, మీకు అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ముందు మనకి అన్స్క్రిప్ట్ అనేది మన కంప్యూటర్లో ఉన్నదా లేదో చూసుకోండి. తప్పనిసరిగా లేకపోతే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ అన్స్క్రిప్ట్ అనేది లేకపోతే మనకి ఏమవుతుందంటే ఈ తెలుగు టైపింగ్ అనేది మనకి రాదు. ఎందుకంటే అన్స్క్రిప్ట్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటేనే మన కంప్యూటర్లో ఉంటేనే ఆ తెలుగు టైపింగ్ అనేది మనకి రావడం. ముందు అన్స్క్రిప్ట్ అనేది ఎలా ఓపెన్ చేయాలి, ఓపెన్ అయిన తర్వాత మనం ఫస్ట్ ఏం చెక్ చేసుకోవాలి, చెక్ చేసుకున్న తర్వాత మనకి తెలుగు లెటర్స్ ఎలా వస్తాయి అనేది మనం చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ మనకి అన్స్క్రిప్ట్ అనేది ఓపెన్ చేయాలి. అన్స్క్రిప్ట్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ఇలా డైలాగ్ బాక్స్ ఒకటి ఓపెన్ అవుతుంది. దీన్ని ఒక డైలాగ్ బాక్స్ అంటాం. ఇట్లా మనకి ఒక డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ ఓపెన్ అయిన తర్వాత మనకి అన్స్క్రిప్ట్ మేనేజర్ 7.0 ఉన్నది కదా, ఈ వచ్చే డైలాగ్ బాక్స్లో మనకి ఇక్కడ లాంగ్వేజ్ అని ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ లాంగ్వేజ్ అని ఉంటుంది. ఈ లాంగ్వేజ్ అనే దగ్గర మనకి ఇక్కడ తెలుగు అని పెట్టుకోవాలి. ఏం పెట్టుకోవాలి? తెలుగు. ఇంకా లాంగ్వేజ్ అనే దగ్గర తెలుగు పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ మనకి కీబోర్డ్ అని ఉంటుంది. మనకి తెలుగు అనేది మనకి ఏ కీబోర్డ్ చేయొచ్చు అంటే యాపిల్ కీబోర్డ్ అనేది ఎక్కువగా మనందరం ఉపయోగించడం జరుగుద్ది. ఓకేనా, ఇక్కడ లాంగ్వేజ్ అనే దగ్గర తెలుగు పెట్టుకోవాలి. ఇక్కడ కీబోర్డ్ అనే దగ్గర యాపిల్ అని పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ మూడో స్టెప్గా మనం ఏం చేయాలంటే ఓకే చేయాలి. ఓకే చేసినంటే మనకి తెలుగు లెటర్స్ రావడం అనేది జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మన తెలుగు లెటర్లు అనేది టైప్ చేయాలంటే అది ఫోటోషాప్లో చేయొచ్చు, లేదా ఎంఎస్ వర్డ్లో కూడా చేయొచ్చు. మనం ఎంఎస్ వర్డ్లో ఓపెన్ చేసినా, లేదంటే తెలుగు టైపింగ్ ఫోటోషాప్లో ఓపెన్ చేసినా కానీ ముందు ఫాంట్ స్టైల్ అనేది మనకు ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఫాంట్ స్టైల్ అనేది ఏంటంటే ఇక్కడ మనకి అన్స్క్రిప్ట్ ఆన్లో ఉన్నప్పుడు ఫాంట్ స్టైల్ అనేవి కూడా అన్ని ఆడపిల్లల పేర్లు ఉంటాయి. ఆరాధన అని, పల్లవి అని, తర్వాత మనకి అనుష అని, ఇట్లా కొన్ని ఫాంట్ స్టైల్ ఉంటాయి. అందుట్లో మనం ఏదో ఒక ఫాంట్ స్టైల్ సెలెక్ట్ చేసుకుంటే మనకి తెలుగు టైపింగ్ అనేది ఈజీగా వస్తుంది. అందులో కొంచెం మనకి కొన్ని లెటర్స్ ఈజీగా కనపడాలి, కొంచెం క్లియర్గా ఉండాలి, కొంచెం మనకి నీట్గా కనిపించాలనుకుంటే బ్రహ్మ అనే ఫాంట్ ఒకటి ఉంటుంది. ఆ బ్రహ్మ ఫాంట్ సెలెక్ట్ చేసుకుంటే మనకి మనం టైప్ చేసే తెలుగు లెటర్స్ మొత్తం కూడా ఈజీగా కనపడడం జరిగింది. బ్రహ్మ. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఫోటోషాప్ ఓపెన్ చేసాం అనుకోండి. ఫోటోషాప్లో నేను ఓపెన్ చేసిన తర్వాత ఈ అన్స్క్రిప్ట్ ఎలా ఓపెన్ చేసాం సేమ్ ఎలాగ ఓపెన్ చేసుకొని ఓకే చేసేసి ఫాంట్ స్టైల్ కూడా మనం బ్రహ్మ అనే ఫాంట్ స్టైల్ మనం సెలెక్ట్ చేసుకుని, ఇప్పుడు నేను అన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ నేను క్యూ అని టైప్ చేయగానే అన్స్క్రిప్ట్ ఇట్లా అన్ని సెలెక్ట్ చేసుకొని అన్ని సెట్ చేసుకొని ఓకే చేసిన తర్వాత కీబోర్డ్లో క్యూ అని టైప్ చేయగానే ఫస్ట్ ఆ రావాలి. అప్పుడు క్యూ అనేది టైప్ చేసినంటే మనకి ఫస్ట్ ఆ వచ్చిందంటే మనం తెలుగు టైపింగ్ అనేది మనం కరెక్ట్గా ఉన్నట్టు. ఒకవేళ మనకి క్యూ టైప్ చేసినప్పుడు ఆ కాకుండా ఏరే లెటర్ వచ్చినా ఇంకేదైనా లెటర్ వచ్చిందంటే మనం కంప్యూటర్లో మనకి అన్స్క్రిప్ట్ అనేది కరెక్ట్గా ఇన్స్టాల్ కాలేదనేది మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అన్స్క్రిప్ట్ ఇవన్నీ మనం చెక్ చేసుకున్న తర్వాత లాస్ట్కి ఓకే చేసి క్యూ కొట్టగానే ఏం రావాలి? ఆ రావాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఆ రావాలి. తర్వాత డబ్ల్యూ కొడితే ఈ, తర్వాత ఇంగ్లీష్లో ఈ కొడితే ఆ, తర్వాత ఇంగ్లీష్లో ఆర్ కొడితే ఏమొస్తుంది? ఈ, తర్వాత టీ కొడితే ఓ, వై కొడితే ఓ, యు కొడితే ఏ, ఐ అంటే ఊ, ఓ అంటే ఏ, పి అంటే ఊ. మనకి ఓపెన్ బ్రాకెట్ ఉండదు ఐ, తర్వాత మనకి క్లోజ్ బ్రాకెట్ ఉంటుంది ఔ. ఓకేనా ఫ్రెండ్స్, తర్వాత మనకి ఇక్కడ క్యాప్స్ లాక్గా ఏ కొడితే లా రావాలి, ఎస్ కొడితే తా రావాలి, డి కొడితే దా రావాలి, ఎఫ్ కొడితే వా రావాలి, జీ కొడితే సున్నా రావాలి, జే అంటే కా రావాలి, కే అంటే రా రావాలి, ఎల్ అంటే నా రావాలి, సెమీ కోలన్ అంటే పా రావాలి, డబుల్ కొటేషన్ అంటే సా రావాలి. తర్వాత మనకి షిఫ్ట్ వరుసగా ఏముంటాయి? జెడ్ అంటే టా రావాలి, ఎక్స్ అంటే గా రావాలి, సి అంటే డా రావాలి, వి అంటే బా రావాలి, బి అంటే మా రావాలి, తర్వాత ఎన్ అంటే యా రావాలి, ఎం అంటే చా రావాలి, క్వశ్చన్ మార్క్ అంటే జా రావాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇవన్నీ మనకు కరెక్ట్గా వచ్చినాయి అంటే అన్స్క్రిప్ట్ అనేది మనకి కరెక్ట్గా ఇన్స్టాల్ అయినట్టు అర్థం. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.